అర్ధరాత్రి పిలుపు 11వ భాగం. సాయుధ పోలీసు రక్షణలో బుల్లెట్ ప్రూఫ్ కార్లలో ఒక్కరొక్కరే కేంద్ర మంత్రులు రాష్ట్రపతి భవన్కి వచ్చారు. రాష్ట్రపతి ప్రత్యేక నివాస గృహంలో ఉన్నారు. మంత్రులందరూ వచ్చిన తర్వాత ఆఖరికి వచ్చారు ప్రధాని. అప్పటి వరకు ఎవరు ఎవరితోనూ మాట్లాడలేదు. జరుగుతున్న సంఘటనల గురించి, జరిగిన వాటి గురించి మీకేమైనా తెలుసా అడిగారు రాష్ట్రపతి ప్రధానిని. ప్రధాని తల ఊపారు. ఇది క్యాబినెట్ మీటింగ్ కాదు, మినిట్స్ వ్రాయవలసిన అవసరం లేదు, కనుక నిజానిజాలు చర్చించడం చాలా అవసరం అన్నాడు రాష్ట్రపతి. ప్రధాని తల ఊపాడు. మీరు తల ఊపి మౌనంగా ఉంటే ఎలా? అసలు విషయం ఏమిటో వివరించగోరుతాను. నన్ను రాష్ట్రపతి భవన్లోనూ మిమ్మల్ని అందరినీ మీ ఇళ్లల్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ బంధించిన విషయం గురించి మీకు ముందే తెలుసా అడిగారు రాష్ట్రపతి. ప్రధాని గొంతు సవరించుకొని తెలుసు, అంతేకాదు ఆ ఏర్పాటు చేయమని ఆర్మీ చీఫ్కి నేనే చెప్పాను అన్నారు. అంటే మీరే పరిపాలనా అధికారం ఆర్మీకి ఇచ్చారా అడిగారు రాష్ట్రపతి. ఆర్మీకి అధికారం ఇవ్వలేదు. ప్రతి విషయం ఆర్మీ చీఫ్ నాతో సంప్రదించి నా ఆజ్ఞానుసారం నడుచుకున్నారు. కేబినెట్ ఆమోదంతోనే ఈ పని జరిగిందా అడిగారు రాష్ట్రపతి. లేదు, కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కూడా వ్యవధి లేకపోయింది అన్నారు ప్రధాని. అలాగా, మీకు చాలా విషయాలు తెలుసు, మాకందరికీ ఏమీ తెలియదు. దేశ పరిపాలన విధానంలోనూ దేశ క్షేమంలోనూ మాకు బాధ్యత ఉన్నది. దయచేసి మీకు తెలిసిన విషయాలు, మీ నిర్ణయాలకు గల కారణాలు వివరంగా చెప్పగలరా అడిగారు రాష్ట్రపతి. చెబుతాను. ప్రత్యేకంగా ఏ ఒక్కరిని విమర్శిస్తున్నానని అనుకోవద్దు. ఇప్పుడు కలిగిన పరిస్థితులకు అందరము బాధ్యులమే, అందులోనూ మన పార్టీది. క్షమించాలి, మీరు రాష్ట్రపతి అయిన తర్వాత మన పార్టీ అనకూడదు. మా పార్టీదే బాధ్యత ఎక్కువ. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నాళ్ళైనా దేశంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉండటానికి ఏమిటా పరిస్థితులు అడిగారు రాష్ట్రపతి. 1947వ సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చిన నాడు మన దేశ ఆర్థిక పరిస్థితి మీకు నేను వివరించవలసిన అవసరం లేదు. ఉత్సాహము, ఉద్వేగము ఎక్కువగా ఉన్నాయి అందరిలో. పారిశ్రామికంగా మన దేశం చాలా వెనుకబడి ఉన్నది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక స్థాయికి చేరుకోవాలి అనే ఉత్సాహంతో మన దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పారిశ్రామిక రంగం వైపు దృష్టి మళ్లించింది. పారిశ్రామిక రంగంలో తీసుకువస్తున్న అభివృద్ధి పథకాలు వ్యవసాయ రంగంలో తీసుకొని రాకపోవడం జరిగింది. పట్టణాలలో జీవన స్థాయి పెరిగింది. పట్టణాలు పెరగడం ప్రారంభించాయి. పల్లె ప్రజల జీవనోపాధి పెరగలేదు. గ్రామీణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతాలకి మధ్య అగాధం ఏర్పడింది. పట్టణాలలో నివసించే కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు ట్రేడ్ యూనియన్స్, అసోసియేషన్స్ ఏర్పరచుకొని సమ్మెలు, అలజడులు కలగజేసి వారి వారి ఆర్థిక స్థితిగతులను పెంచుకుంటూ వచ్చారు. దేశంలో ఉన్న గ్రామీణ ప్రజలు, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న ప్రజలు ఏకకంఠంతో పలికి వారి కోర్కెలను తెలియజేసుకునేందుకు వారికి ట్రేడ్ యూనియన్స్ లేవు. అందువల్ల పల్లె ప్రజలను దోపిడీ చేసి పట్టణవాసులకు పంచిపెట్టడం జరిగింది. ప్రధాని మాట్లాడటం ఆపి ఒక చిన్న నవ్వు నవ్వి, ఇది తెలియక చేసిన పొరపాటు కాదు, తెలిసి చేసిన తప్పు. అమాయక గ్రామీణ ప్రజలు మనకు ఎలాగూ ఓట్లు వేస్తారు అని వారిని నిర్లక్ష్యం చేశాం. గాంధీ, నెహ్రూ పేర్లు చెప్తే చాలు అని అనుకున్నాము. పట్టణాలలోని ప్రజల ఓట్లను ఆకర్షించడానికి చేసిన పని ఇది. ఇది మన పార్టీ ఒక్కటే కాదు, అన్ని రాజకీయ పార్టీలు చేశాయి. దేశాన్ని బాగు చేయడం కన్నా తమ తమ పార్టీలను బలపరుచుకోవడమే ధ్యేయంగా పెట్టుకోవడం ఇందుకు కారణం. వెనుకబడిన తరగతుల వారికి ప్రోత్సాహము, చేయూత ఇవ్వాలి అనే సదుద్దేశంతో రాజ్యాంగంలో వారికి కొన్ని వసతులు కల్పించారు. అవి రిజర్వేషన్స్. కాలేజీలలో, ఉద్యోగాలలో, అన్ని రంగాలలో ఈ వెనుకబడిన తరగతుల వారి ఓట్ల కోసం రాజకీయ పార్టీలు వారి వెనుకబడ్డాయి. ఒక పార్టీకి పోటీ పడింది. ఒక రాష్ట్రంతో ఒక రాష్ట్రం పోటీ పడింది. వెనుకబడిన తరగతుల ప్రజలకు ఉపాధి కల్పిస్తాం అనే నెపంతో రిజర్వేషన్స్ సంఖ్య పెరిగింది.
కొన్ని రాష్ట్రాలలో 100% వెనుకబడిన తరగతుల వారికి కేటాయించారు. దీని ఫలితం ఏమంటే ప్రజ్ఞకు విలువ లేకుండా పోయింది. ప్రతిభావంతులకు ఏ రంగంలోనూ అవకాశము లేకుండా పోయింది. ప్రతిభావంతుల ప్రజ్ఞకి విలువ ఇచ్చి వారి ప్రజ్ఞని దేశ సంపదకి వాడుకుంటూ వెనుకబడిన వర్గాల వారికి కావలసినంత సహాయం చేసి ఉండవచ్చు. అలా చేయలేదు. ఫలితం అన్ని రంగాలలోనూ ప్రజ్ఞ లేని వారు బాధ్యత గల పదవులలోకి వచ్చారు. తత్ఫలితంగా పరిపాలనా యంత్రాంగం కుంటుపడింది. వెనుకబడిన వారందరూ ప్రజ్ఞ లేని వారు అని నేను అనడం లేదు. చారిత్రాత్మక, సాంఘిక, ఆర్థిక కారణాల వల్ల వెనుకబడిన తరగతుల ప్రజలందరూ 1-2 దశాబ్దాలలో ప్రతిభావంతులు కాలేరు. ఓపికతో, ప్రణాళికతో ఈ వెనుకబడిన తరగతి ప్రజలకు మేలు చేయవలసింది మాని వారి ఓట్ల కోసరం అటు వారికి కానీ దేశానికి కానీ మేలు చేయలేకపోయాం. పరిపాలనా యంత్రాంగం కుంటు పడటం వలన అభివృద్ధి పథకాలు సరిగ్గా నిర్వహించలేదు. ఆ తర్వాత దుష్ఫలితాలు ఒకదాని వెంట ఒకటి తరుముకొని వచ్చాయి. నిరుద్యోగ సమస్య ఇలాంటివి. ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. అసహనం ఎక్కువైంది. ఏ చిన్న కారణం కనిపించినా సమ్మెలు, దౌర్జన్యాలు, అలజడులు ప్రారంభమయ్యాయి అని చిన్నగా దగ్గి ఐఎమ్ సారీ అని మళ్ళీ ప్రధాని చెప్పడం ప్రారంభించారు. పారిశ్రామికంగా దేశాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన తర్వాత కొన్ని భారీ పరిశ్రమలు ప్రభుత్వం చేపట్టినా దాదాపు అన్ని పరిశ్రమలు కొందరు పారిశ్రామికవేత్తల అధీనంలోనే ఉన్నాయి. దేశంలో లంచగొండితనం, రాజకీయ నాయకులలో ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, కుల, మత, భాష పేరిట కలిగించిన విచ్ఛిన్న శక్తులు ఇవన్నీ దేశ అభ్యుదయానికి మంచిది కాదని అందరూ అంగీకరిస్తారు. పారిశ్రామికులు భయపడిపోయారు. ప్రజల సహనం పోయిందని, ఏ క్షణానైనా దౌర్జన్యంతో కూడుకున్న విప్లవం రావచ్చునని అనుకున్నారు. అలాంటి విప్లవానికి ఏ పేరు పెట్టినా విప్లవం అంటూ వస్తే నష్టపోయేది ఆ పారిశ్రామికవేత్తలు, ధనవంతులు. దేశాన్ని విప్లవం నుంచి కాపాడాలి అనే చింతతో కాదు, వారి వారి ఆస్తిపాస్తులను కాపాడుకోవాలని సంకల్పించుకున్నారు. దానికి వారికి ఒకటే మార్గం తోచింది. ఏమిటది అడిగాడు రాష్ట్రపతి. ప్రజాస్వామ్యాన్ని కూలదూసి సైనిక పరిపాలన తీసుకొని రావడం. సైనిక పరిపాలనలో విప్లవం రాదని వారి నమ్మకం అని చిన్నగా నవ్వారు ప్రధాని. ఇది నేను నమ్మను. దేశంలోని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలంతా నాకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు. దేశానికి వారు ఇలాంటి ద్రోహం తలపెడతారని నేను అంగీకరించను అన్నాడు రాష్ట్రపతి. వెనుకబడిన తరగతుల వారికి కల్పించిన సదుపాయాల వలన దేశం నాశనమైందంటే నేను అంగీకరించను అన్నాడు హోంమంత్రి. క్షమించాలి, నేను అన్న మాటల్ని అపార్థం చేసుకోవద్దు. వెనుకబడిన తరగతుల వారికి కల్పించిన సదుపాయాల వల్ల దేశం నాశనమైందని అనలేదు. సన్మార్గాన ఆ సదుపాయాలు కల్పించలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం పోటీపడి కల్పించాం. అందువల్ల ప్రతిభావంతుల ప్రజ్ఞని దేశ అభివృద్ధికి ఉపయోగించుకోలేకపోయాం అన్నాను అని రాష్ట్రపతి వైపు తిరిగి, అవును, మీరు అన్నట్లు మన పారిశ్రామికవేత్తలు దేశద్రోహులు కారు. ఆ ఆలోచన వారికి కలగలేదు. వారినందరినీ కూడదీసి ఒక సంఘంగా ఏర్పాటు చేశాడు ఒక మనిషి. ఆ మనిషి ఎవరో మాకు ఇంకా తెలియదు. కానీ దేశంలో స్థితిగతులు మార్చేందుకు సదుద్దేశంతోనే పారిశ్రామికవేత్తలు ఎవరి ప్రోద్బలం లేకుండానే ఆ సంఘంలో చేరారు. ఆ సంఘం అధ్యక్షుడు తయారు చేసిన పథకం విన్న తర్వాత వారందరూ బెదిరిపోయారు. అయినా ఈ స్థితిలో వారు చేయగలిగింది ఏమీ లేదు. దేశంలోని నాయకులందరినీ, మనందరినీ కూడా హత్య చేసే పథకం తయారు చేశాడు. సూసైడ్ స్క్వాడ్ని తయారు చేశాడు. ఈ విషయం బయటపడితే ఆ పారిశ్రామికవేత్తలనే చంపేస్తానన్నాడు. సిసిర్లా అనే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ద్వారా మాకు ఈ విషయం తెలిసింది అన్నారు ప్రధాని. రాష్ట్రపతి నవ్వారు. ఒక పారిశ్రామికవేత్త ఏదో చెప్పినంత మాత్రాన భయపడిపోయి పరిపాలనా యంత్రాంగాన్ని సైనికులకు ఒప్పజెప్పారన్నమాట. ప్రధానికి కోపం వచ్చింది. కోపం అణుచుకొని, క్షమించాలి, పరిపాలనా యంత్రాంగాన్ని ఎవరికీ ఒప్పగించలేదు. సివిల్ సర్వీసెస్ అధీనంలో ఉన్నది. దేశ రక్షణే కాకుండా దేశానికి ముఖ్యులైన వారి రక్షణ బాధ్యత కూడా సైనిక అధికారులకు ఇచ్చాను అంతే అన్నారు ప్రధాని. ఈ విషయం ముందు నాతో చర్చించి ఉండవచ్చుగా. వ్యవధి లేకపోయింది. వ్యవధి లేదని మీకు ఎలా తెలుసు? డిటెక్టివ్ యుగేందర్ చెప్పారు అన్నారు ప్రధాని. అసలు ఈ కుట్ర అంతటికీ కారకుడు ఆయనే అని ఆర్మీ చీఫ్ నాతో అన్నారే. అది నిజం కాదు. ఆర్మీ చీఫ్ అలా అనుకున్నారు అన్నారు ప్రధాని. అయితే ఆ విషయం చీఫ్ ఆర్మీకి ఎందుకు చెప్పలేదు? అలా అందరూ పొరపడటం దేశ క్షేమానికేనని, నిజం చెప్పవద్దని యుగేందర్ చెప్పారు కనుక.
మన ఆర్మీ చీఫ్ మీద కన్నా మీకు యుగంధర్ మీదే నమ్మకం ఎక్కువ అని అనిపిస్తున్నది అన్నారు రాష్ట్రపతి. యుద్ధమే వస్తే ఆర్మీ చీఫ్ సలహాకే విలువ ఇస్తాను. ఇలాంటి కుట్రలు, దేశ విద్రోహక చర్యల విషయాలలో ఇంటెలిజెన్స్ వారి సలహాలకు విలువ ఇస్తాను. డిటెక్టివ్ యుగంధర్ విద్రోహక శక్తుల్ని నాశనం చేయటంలో అనుభవశాలి. డిటెక్టివ్ యుగంధర్ ఇప్పుడు ఎక్కడున్నారు అడిగారు రాష్ట్రపతి. నాకు తెలియదు. మనం అందరం ఇలా నిర్బంధంలో ఎంతకాలం ఉండాలి అది తెలియదు. డిటెక్టివ్ యుగంధర్ వచ్చి చెప్పేటంత వరకు అన్నారు ప్రధాని. యుగంధర్ గురించి మీరు చెప్పిన విషయాలు నేను కానీ కేబినెట్ మంత్రులు కానీ ఆర్మీ చీఫ్తో చెబితే అడిగారు రాష్ట్రపతి. చెప్పవద్దని కోరుతున్నాను, అంతకన్నా ఏమీ చెయ్యలేను అన్నారు ప్రధాని. ఈ రాత్రి రేడియోలో, టీవీలో నన్ను ప్రసంగించమని ఆ ప్రసంగం తానే తయారు చేసి ఇచ్చారు ఆర్మీ చీఫ్. ఆ విషయం గురించి మీ అభిప్రాయం అడిగారు రాష్ట్రపతి. ప్రసంగించండి. కేబినెట్ ఆమోదంతోనా అన్నారు ప్రధాని. ఎవరు ఎదురు చెప్పలేదు. రాష్ట్రపతి కాగితాలు తిరగవేస్తూ అభ్యంతరాలు చెప్పవలసిన అంశాలు ఏవీ లేవు, కానీ చివర్న ఒక వాక్యం కలుపుతాను. ఏమిటి ఆ వాక్యం అడిగారు ప్రధాని. డిటెక్టివ్ యుగంధర్ ఎక్కడ ఉన్నా తక్షణం రాష్ట్రపతి భవన్కి వచ్చి నన్ను కలుసుకోమని అన్నారు రాష్ట్రపతి. ప్రధాని తల ఊపారు. ఆమె వయ్యారంగా అక్కడే నిల్చున్నది. ఆమె 00. ఆమె చిటికిన వేలు కదిపే లోపున 0 బల్ల మీద ఉన్న 2 పిస్తోళ్లు తీసుకొని తన జేబులో పెట్టుకున్నాడు. ఆమె పకపక నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అడిగాడు 0. ఈ పిస్తోళ్లు నేను తీసుకుంటానని, నిన్ను చంపుతానని నువ్వు భయపడినందుకు. 0 ఆమెను తీక్షణంగా చూశాడు. నిజం చెప్పు, నువ్వు ఎవరివి అడిగాడు. 00 అని మళ్ళీ పకపక నవ్వింది. అలా పకపక నవ్వుతావేం? నీ అసలు పేరు చెప్పు. ఏ పేరైనా పెట్టుకోవచ్చు, పకపక అను. నువ్వు మా డిపార్ట్మెంట్ మనిషివి అని రుజువు చేయగలవా అడిగాడు 0. మీ డిపార్ట్మెంట్ మనిషిని కాను. అబద్ధం చెప్పావన్నమాట. నువ్వు జీవితంలో ఎప్పుడూ నిజమే చెప్తూ ఉంటావా అన్నది. అబద్ధం ఎందుకు చెప్పావు? ఇంత నాటకం ఎందుకు ఆడావు అడిగాడు 0. మీ సహాయంతో యుగంధర్ని చంపాలని. యుగంధర్కి నీకు శత్రుత్వం ఏమిటి? వ్యక్తిగతంగా నాకు ఏ కక్ష లేదు. మా బాస్ ఆర్డర్ అది. మీ బాస్ ఎవరు? తెలియదు అన్నది ఆమె. అలాగా, కనీసం నా గురించి అయినా తెలుసా? ఆడది, అందమైనది, పసిపిల్ల తల్లి అనే విచక్షణ కూడా చూపించను. అవసరమైతే ఎంత హింసైనా పెడతాను. ఒక్కొక్క వేలి గోరు ఊడదీస్తాను. రక్తం కారుతుంటే, నువ్వు ఏడుస్తుంటే ఆపను సరికదా. బ్లేడ్తో నీ చర్మాన్ని అంగుళం చొప్పున చెక్కుతాను. నరక యాతన అంటే ఏమిటో తెలిసి వచ్చేటట్టు చేస్తాను. అంత హింస నువ్వు కాదు కదా. ప్రపంచంలో ఎవ్వరూ భరించలేరు. నిజం చెప్పేస్తారు అన్నాడు 0. ఆమె మళ్ళీ నవ్వింది. అవును, అంత హింస ఎవరు భరించలేరు. ఎప్పుడో ఒకప్పుడు నేను ఇటువంటి చిక్కుల్లో ఇరుక్కుంటానని తెలుసు. మా బాస్ ఏర్పాటు చేసిన సూసైడ్ స్క్వాడ్కి నేను నాయకురాల్ని. సూసైడ్ స్క్వాడ్ అంటే నీకు తెలుసుగా. నా నోట్లో, అంగిట్లో సూసైడ్ మాత్రం ఉంది. నాలికతో లాగితే వచ్చేస్తుంది. నీ హింస భరించవలసిన అవసరం లేదు. నీకు నేను ఏమీ చెప్పనవసరం కూడా ఉండదు అన్నది ఆమె ధీమాగా. 0 ఆమెను అనుమానంగా చూశాడు. నిజం చెప్తుందా, బుకాయిస్తుందా? నువ్వు నా మాటలు నమ్మకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. మన దేశాన్ని అరాచకం నుంచి, దుష్పరిపాలన నుంచి, అసమర్థత నుంచి కాపాడటానికి పూనుకున్నాం. సైనిక పరిపాలన స్థాపించాలి అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాం. మాతో చేతులు కలిపితే మేము స్థాపించే ప్రభుత్వంలో నీకు ఉన్నత పదవి ఇస్తాం అన్నదామె. ఈ కుట్రకి నాయకుడు డిటెక్టివ్ యుగంధర్ కదా. యుగంధర్ని పట్టుకొని చంపడానికి ఎందుకు పూనుకున్నావు? ఈ కుట్రకి యుగంధర్కి ఎటువంటి సంబంధము లేదు సరికదా. మా పథకాలు సాగకుండా మాకు ప్రతిబంధకమయ్యాడు. అందుకే యుగంధర్ని చంపడానికి నిశ్చయించుకున్నాం. మీరు కోరినట్లు దేశంలో సైనిక పరిపాలన వచ్చింది కదా. ఇంకా యుగంధర్ గురించి పట్టించుకోవటం దేనికి అడిగాడు 0. అదంతా అబద్ధం. సైనిక పాలన ఇంకా రాలేదు. ప్రస్తుతానికి మా పథకం తారుమారైంది. నీకు ఫోన్ చేసింది నీ బాస్ కాదు. అలాంటి వార్త నీకు తెలియజేస్తే నువ్వు ఏమంటావో, ఎవరితో కలుస్తావో తెలుసుకోవాలని అలా చెప్పారు. ఎవరు అడిగాడు 0.
మా మనుష్యులు, మా డిపార్ట్మెంట్ రహస్య గుర్తు వాళ్ళకి ఎలా తెలుసు అడిగాడు జీరో. మళ్ళీ ఆమె పకపకా నవ్వింది. ప్రజాస్వామ్యంలో రహస్యాలు అంటూ ఏవీ ఉండవు. స్వేచ్ఛతో కూడుకున్న వ్యవస్థ ఇది. డబ్బు ఎన్ని రహస్యాలనైనా కొనగలదు. మీ ముఠాలో చేరితే నేను చేయవలసిన పని ఏమిటి? చేరిన తర్వాత మా బాస్ చెబుతారు అన్నది ఆమె. మీ బాస్ను కలుసుకోవచ్చా? నాకు తెలియదు. మా బాస్ స్వయంగా నీతో మాట్లాడతారో లేదో. నేను చేరను అంటే నువ్వు జీరోవి అని నాకు తెలుసు. మా ముఠాలో చాలామందికి తెలుసు. నీ ప్రాణానికి అపాయం అంతే అన్నది ఆమె. జీరో ఆలోచిస్తున్నాడు. ఈమె ఎంత నిజం చెప్తుంది, ఎన్ని అబద్ధాలు చెప్తుంది. వీళ్లకు యుగంధరే నాయకుడు అయి ఉండవచ్చు. యుగంధర్కి ఈ కుట్రకి సంబంధం లేదని చెప్పడం కల్పితం కావచ్చు. ముకుందం అని అతను చెప్పిన విషయాలు ఎవరతను? అంతా అయోమయంగా ఉంది. ప్రస్తుతానికి ఈమె మాటలు నమ్మినట్లు నటించి నిజం తెలుసుకోవడం తెలివైన పని. తన ప్రాణానికి ప్రమాదమా? జీరోగా తన డిపార్ట్మెంట్లో చేరిన తక్షణమే తన ప్రాణానికి అపాయం ప్రారంభమైంది. సరే, నేను మీ ముఠాలో చేరుతాను అన్నాడు. ఆమె నవ్వింది. ఆ ముకుందం తలుపు బయట తాళం వేసి వెళ్ళాడు. బద్దలు కొట్టనా అడిగాడు. ఆమె మళ్ళీ నవ్వింది. తొందర ఎందుకు? నాతో ఒంటరిగా ఉండేందుకు భయమా, అయిష్టమా అంటూ అతని దగ్గరికి వచ్చింది. తనను లోబర్చుకొని తన నుంచి రహస్యాలు చెప్పించిన స్త్రీ ఇంతవరకు అతనికి తటస్థపడలేదు. ఎందరి స్త్రీలను తనే ఆకర్షించి వారి నుంచి రహస్యాలు తెలుసుకున్నాడు. తనకి ఎందుకు భయం? ఆమె నడుం చుట్టూరా చెయ్యి వేశాడు జీరో. మీరా అన్నాడు రాజు సంతోషంతో చీకట్లో తన పక్కన నిలబడ్డ మనిషిని ఆపేక్షతో చూసి. రాజు, నీతో కలియబడి పోట్లాడే శక్తి నాకు లేదు, అందువల్ల యుగంధర్ అన్నాను అన్నాడు అతను. కంఠస్వరంలో కాస్త తేడా అప్పుడు గ్రహించాడు రాజు. చీకట్లో రూపం స్పష్టంగా కనిపించలేదు. ఎవరు నువ్వు అడిగాడు రాజు చాలా కోపంతో. నా పేరు ముకుందం, జ్ఞాపకం లేనా అడిగాడు. ముకుందంకి యుగంధర్కి చాలా పోలికలున్నాయి. అత్యవసర పరిస్థితులలో తనలా నటించవలసినప్పుడు యుగంధర్ ముకుందం సహాయాన్ని కోరుతూ ఉంటాడు. యుగంధర్ ఏమయ్యారు, ఎక్కడున్నారు అడిగాడు రాజు. నాకు తెలియదు. నీకు కొన్ని విషయాలు చెప్పమని నాకు ఫోన్ చేశారు. నన్ను కొన్ని పనులు చేయమన్నారు. చెప్పండి అన్నాడు రాజు. ముకుందం చెప్పడం ప్రారంభించాడు. టీవీ మనిషి వచ్చాడు అన్నాడు రాష్ట్రపతి పర్సనల్ అసిస్టెంట్. ఎంతమంది అడిగారు రాష్ట్రపతి. ఒక్కడే. రేడియో ప్రసంగానికి కూడా ఈ ప్రసంగం టేపే ఉపయోగిస్తారట. ఒక్కడే రావడం విచిత్రంగా ఉన్నది అన్నారు రాష్ట్రపతి. సెక్యూరిటీ కారణాల వల్ల అయి ఉండాలి. ఎక్విప్మెంట్ అంతా ఆర్మీ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పర్ట్స్ తనిఖీ చేశారు. టెక్నీషియన్ని కూడా సోదా చేసి లోపలికి రానిచ్చారు అన్నాడు పిఏ. చాలా జాగ్రత్త పడుతున్నారు అని నవ్వి, సరే పిలు అన్నారు రాష్ట్రపతి. ఎక్విప్మెంట్తో సహా ఒకతను గదిలోకి వచ్చి రాష్ట్రపతికి నమస్కారం చేసి దీపాలు వెలిగించి మైక్ రెడీ చేసి స్విచ్ ఆన్ చేసే ముందర రెడీ అన్నాడు. రాష్ట్రపతి పిఏ వైపు చూసి తల ఊపాడు. తలుపు మూసి వచ్చాడు పిఏ. భారతదేశ పౌరులకు నా శుభాకాంక్షలు. దేశంలో దాదాపు 10 నిమిషాలు రాష్ట్రపతి తయారు చేసిన ప్రసంగం చదివారు. ఆఖరి వాక్యం చదవబోతున్నారు. అంతలో లైట్స్ ఆర్పేశాడు, కెమెరా ఆఫ్ చేశాడు, రికార్డర్ ఆపేశాడు టెక్నీషియన్. నా ప్రసంగం పూర్తి కాలేదు, ఇంకొక వాక్యం ఉన్నది అన్నాడు రాష్ట్రపతి. చదవండి అన్నాడు టెక్నీషియన్. కెమెరా, దీపాలు, మైక్ అన్నీ ఆపేసి చదవమంటావేమిటి? అవసరం లేదు, చదవండి. నీ ప్రవర్తన నాకు నచ్చడం లేదు. కోపం తెప్పిస్తున్నావు. కోపం తెచ్చుకోని అవసరం లేదు. ఆ చివరి వాక్యం ఏమిటో నాకు తెలుసు అన్నాడు అతను. ఎలా తెలుసు? ప్రధాని చెప్పారు. ఎప్పుడు? రాష్ట్రపతి అడిగారు. ఇప్పుడే మీ దగ్గరికి వచ్చే ముందు. ఆ వాక్యం రికార్డు చేయవద్దని చెప్పారా? లేదు, అవసరం లేదని నేనే రికార్డు చేయలేదు. ఎందుకు అవసరం లేదు అడిగారు రాష్ట్రపతి. డిటెక్టివ్ యుగంధర్ ఎక్కడ ఉన్నా తక్షణమే వచ్చి మిమ్మల్ని కలుసుకోమనేగా. అవును అన్నారు రాష్ట్రపతి. అందుకే అవసరం లేదు అన్నాను. ఎందుకు అవసరం లేదని మళ్ళీ అడుగుతున్నాను. మీ ఆజ్ఞానుసారం డిటెక్టివ్ యుగంధర్ మిమ్మల్ని కలుసుకున్నాడు కనుక. నన్ను ఎప్పుడు కలుసుకున్నాడు అడిగాడు రాష్ట్రపతి. అరగంట క్రితం.
మిస్టర్, నాతో పరిహాసాలు ఆడక జాగ్రత్త. క్షమించాలి, పరిహాసాలు ఆడటం లేదు. మీ ఆజ్ఞ ప్రకారం వచ్చాను. నేనే డిటెక్టివ్ యుగంధర్ని అన్నాడు ఆ టెక్నీషియన్.